హలో అండి, వెల్కమ్ టు మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్వామివారి కళ్యాణం అందరూ కూడా చూద్దామండి. స్వామివారు మనకి మన కుటుంబాలకి ఆయురారోగ్యాలు దయచేయాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్ తరపున కోరుకుంటున్నానండి. ఈ వీడియో చూస్తున్న వారు తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా చేయకపోయి ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. శేషగిరిరావుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చాలా చక్కగా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జరుగుతున్నాయండి. ముఖ్య ఘట్టం కళ్యాణం అందరూ కూడా తిలకించండి. చాలా మంచిది స్వామివారి కళ్యాణం, అందరూ చూసి తరించండి. कृच्छब्दं मम वंशामि कृच्छब्दं सकल कार्य दिग्विजेत अनुग्रह प्रसाद सिच्छब्दं मम ये वृत्ति व्यापार रीत्या दिनदिन अभिवृद्धि सिच्छब्दं मम यथा शक्ति निवास स्वगृहे पाली पंत अष्ट ऐश्वर्य भोग भाग्यादि अत्यंत आनुकूल्यत फल प्राप्ति सिच्छब्दं मानसिक शारीरिक प्रशांतता सिच्छब्दं संपूर्ण आरोग्यता फल प्राप्ति सिच्छब्दं मम यथा शक्ति ज्येष्ठ मास महापर्वणि प्रयुक्त पुण्यकाले ज्येष्ठ पौर्णमि महापर्वणि प्रयुक्त पुण्यकाले मम यथा शक्ति श्रीदेवी भूदेवी समेत श्री कल्याण कर्मकरिष्येवं तदङ्गत्वेन यथाधिक्यादो निर्विघ्नेन परिसमाप्तिः चित्तं महागणाधिदेवता पूजां जगरिष्ये तदङ्गत्वेन कलशाराधनं जगरिष्ये कलशे गन्धपुष्पाक्षता निक्षिप्य हस्तेन आदाच्य ओम गलहस्तमुखे विष्णुकण्ठे रुद्रसभास्कृताः मूले पत्रस्तुतो ब्रह्मा मध्ये मातृगणात् प्रदाः उच्चतो सागराः सर्वे श्रीयमीवाः ओम सज्जोजाताय वे नमो नमः ओम इच्छासन इच्छावाहयनं समर्पयामि ओम गं गणपतये नमो नमः अधिपवे भुवस्ताम् ओम इच्छासनं समर्पयामि भवोद्भवाय नमः ओम गं गणपतये नमः पूजनघाचन शुद्धोदकस्नानं समर्पयामि मल्लि नेडुकुल्लंडि स्नानान्तरं शुद्धाटकनं समर्पयामि ओम वस्त्रालकनादं अवं स्नानान्तरं शुद्धाटकनं समर्पयामि गं गणपतये नमो नमः अक्षत्रवे नमस्कारं చేసుకోండి ज्येष्ठाय नमः इति वस्त्रेभ्यं समर्पयामि अलवेसे ज्येष्ठाय नमः इति वस्त्रेभ्यं समर्पयामि ओम यज्ञापवेदं मल्लि రెండు అక్షతలు వేయండి यज्ञापवेदं పవిత్రం ప్రజాపతే సహజమిరేత ఈశ్వరేగం సర్వభూతానాం तानि भोपयेत्र्यं महागणाधिपतये नमः दिव्य श्री चंदनं समर्पयामि आयनैते पुष्पमेति आयनैते वरायणे दूर्वा आरोहदुष्पणे रदाचमण्डिकानि समुद्रसुरायणे महागणाधिपतये नमः अलंकरणा ओम प्रोच्या मुद्रिकाक्षाय नमो नमः हरिद्रब्रह्मगणपदोदाज्य नमः अवसरार्थं यथाशक्ति कदले फल निवेदनं समर्पयामि चेजुपञ्चदैसाल ओम गणाय स्वाहा वाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा
సుఖలు పెట్టండి. హస్తవృక్షాలయామి పాదవృక్షాలయామి శుద్ధాచమనం సమర్పయామి. మనోన్మనాయ నమః. తాంబూలం వల్ల తాంబూలం చేయబెట్టండి. మనోన్మనాయ నమః. తాంబూలం పెట్టి తీసుకో. కర్పూర నీరాజనం మూడు సార్లు చెప్పండి. బాబు భజంత్రీలు వాయిద్యం చేయండి. ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే సర్వేభ్యః. ఓం సర్వేభ్యః గణపతి మహారాజుకి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం సుమగచ్చేగంధస్య చెరుకు పూజెత్తబడుకోండి. సుమగచ్చేగంధస్య గౌరవగతిగంధః లంబోదరస్య వేడా విఘ్నరాజుగణాధిప ధూమకేతుర్గణాదిక్షోపాలచంద్రో గజానన వక్రదండసోర్పగన్నో హేరంబ స్కందపూర్వజ షోడశీతాని నామాని యప్పడే తృణయాదవి విద్యారంభే వాహిచాం ప్రవేశే నిర్గమేస్తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తః న జాయతే. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంత ప్రచోదయాత్. ఓం నమో గణాధిపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే సర్వసుఖాయ త్రివర్గమూర్తయే నమో నమః. ఓం గం గణపతయే నమః. కలగతుడు వేసేయండి. సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలం సమర్పయామి. భావనయాః లంబలవాంఛ నమస్కారం చేసుకోండి. ఆత్మ ప్రత్యక్ష నమస్కారాంజలం సమర్పయామి. అపరాధ క్షమాపరగ నమస్కారాంజలం సమర్పయామి. ఓం మహాగణాధిపతయే నమో నమః. ఇద్దరు కూడా నమస్కారం చేసుకోండి. చెప్పుకోండి. అందరూ కూడా చెప్పచ్చు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే గణనాయక పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ చ దేహి మే గణనాయక. అలా శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. తండ్రి మహాప్రభు పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ పౌర్ణమి అయినటువంటి స్థిరవారం అంటే శనివారం అయినటువంటి ఇలాంటి రోజున సాయం సంధ్యా సమయంలో మేము చక్కగా ఆ యొక్క శ్రీదేవి భూదేవి సహితంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లీలా కళ్యాణ మహోత్సవాన్ని వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుంటున్నాం కనుక మమ్మల్ని మా యొక్క కుటుంబాలని మా యొక్క గ్రామాన్ని కూడా రక్షించమని చెప్పి ఈ యొక్క కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడమని చెప్పి నమస్కారం చేసుకోండి గణపతికి. మహాగణాధిపతిగ్రహ ప్రసాద ఇచ్చతే. ఓం మంత్రహీనం 2 అక్షరాలు తీసుకోండి. నీళ్ళు పోయిన మంత్రహీనం క్రియాహీనం భక్తేనం గణాధిప కింద తమలపాకులో పూర్ణం తదస్తుతే అనేన హరిద్రవం గణపదౌత పూజా సమయేన ఏతత్ఫలం మహాగణాధిపతార్పణమస్తేనాగం మహిమానహంతే యత్ర పూర్వే సాధ్యాస్తంత దేవాః యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ లాభాయ పునరాగమనాయ చ పునఃసందర్శనాయ చ. భక్తవాసులకు విజ్ఞప్తి. ఈ యొక్క అనవర్తి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీదేవి భూదేవి సహితంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య లీలా కళ్యాణ మహోత్సవం నేడు ఇప్పుడు ప్రారంభమైందండి. ఈ యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవం అంటే ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి యొక్క పౌర్ణమి తిథి యందు ఆ యొక్క సాయంకాలం వేళ కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడం ఆనవాయితీగా జరుగుతోంది. ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం మనం జరిపించుకుంటున్నాం. ఇప్పటిదాకా
అనేక ఉదయం నుంచి కూడా అనేక క్రతువులు మనం నిర్వహించుకున్నాం. స్వామివారిని ప్రాతకాలంలో చక్కగా పెళ్లి కొడుకుగా అలంకారం చేసుకున్నాం, అమ్మవారిని పెళ్లి కూతురుగా అలంకారం చేసుకున్నాం. తర్వాత పసుపు దంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మనం ఏ కార్యక్రమం అంటే శుభకార్యం ఏది తలపెట్టినా కూడా పసుపుతో ప్రారంభిస్తా ఉంది. మనం ఎప్పుడు కూడా పసుపు మంగళప్రదము, శుభప్రదము. అలాగే ఈ యొక్క కార్యక్రమం అనంతరం కూడా ఇందాక వేడుకగా చేసుకునేటువంటి ఒక కార్యక్రమం అందరూ కూడా కలిపి చేసుకున్నారు. పెద్దలందరూ కూడా కలిపి దాన్ని ఎదురు సన్నాహం అంటారు, లేదా తోట సంబరం అని కూడా పిలుస్తూ ఉంటారు దాన్ని. అంటే ఎదురు సన్నాహం అంటే అటు తరపు కొంతమంది, ఇటు అంటే మగవైపు కొంతమంది, ఆడవైపు కొంతమంది కూడా చక్కగా కూర్చుని ఆ ఆడపిల్లవారు మగపిల్లవారికి, మగపిల్లవారు ఆడపిల్లవారికి కూడా చక్కగా అనేక మర్యాదలన్నీ కూడా చేసి ఆనందంగా క్రతువు నిర్వహించుకున్నారు. దాన్ని ఎదురు సన్నాహాలు అంటారు, లేదా ఎదుర్కోలు అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు తర్వాత కార్యక్రమం ఏమిటయ్యా అంటే ఈ యొక్క చక్కగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ప్రారంభంగా ఆదౌ పూజ్యో గణాధిపః అంటే మనం ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ముందుగా, అంతేకాకుండా కలవు చండీ వినాయక అని చెప్పి పిలుస్తారంటే కలియుగంలో మనం తరించాలంటే ఖచ్చితంగా మనం చేయవలసినటువంటి దేవతారాధనలు ఇద్దరు అన్నమాట. ఎవరయ్యా దేవతలంటే కలవు చండీ వినాయక. చండీ అంటే అమ్మవారు, అమ్మవారి ఆరాధన చేయాలండి కలియుగంలో. అంతేకాకుండా వినాయక అంటే గణపతి యొక్క ఆరాధన కూడా చేయాలి. గణపతి ఆరాధన మనం వద్దన్నా చేస్తూ ఉంటాం, ఎందుకంటే దీర్ఘమాయు మహారాజశ్రీ సత్యగంగిరెడ్డి గారు ఆ యొక్క స్వామివారికి చక్కగా దివ్య లీలా కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని సమర్పించింది నూతన ఆ యొక్క రజిత యజ్ఞోపవీతం అంటే వెండి యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. నైవేద్యం ప్రతిపృక్కదాం నీళ్ళు కొద్దిగా అటువుల మీద ఓం ప్రోక్షా ప్రోక్షా ప్రతిగాంచ నమో నమః యథాదిక్తి యజ్ఞావిదోదాభ్యం నమో నమః రజత యజ్ఞోవిదోదాభ్యం నమో నమః రక్షాబంధనోదాభ్యం నమో నమః నారిక కదలేవల సీతన వేదనంతో ప్రపేయం చేయించండి ఓం ప్రణాయం త్వామనాయం త్వాం యానాయం త్వాం కోదానాయం త్వాం తపనాయం త్వాం మరణాయం త్వాహ మధ్య మధ్యే ప్రాణంతో ప్రపేయమత్వక్షాలం ప్రాణవృక్షాం దగ్ధ ఆజీవనంతో ప్రపేయామి తాంబూలాన్ని సర్వోపచారం అక్షర నమస్కారం చేసుకోండగా యజ్ఞావిదోదాభ్యం నమః ఓం నానావిధ ప్రబలవత్రాక్షరే పుష్పే పూజాం సమర్పయామి యజ్ఞావిదోదాభ్యం పరిపూర్ణం తదస్తుతే నీలిపోయిన చేతులు అనేన యథాశక్తి యజ్ఞాపీత దేవత పూజా సమయనేత్వం యజ్ఞాపీత సమయేన అక్షాధారణం చ సమర్పయామి. స్వామివారి తరపున ఎవరు ఉండరండి. స్వామివారు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ స్వరూపంతో ఉంటాడండి. ఆయన ఆదుకుల మీద వదిలిపెట్టు. ఓం మాధ్యమేం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, ఓం దాయ నమః, విష్ణవే నమః, మధుసూదన నమః, త్రివిక్రమ నమః, వామనాయ నమః, శ్రీరాయ నమః, శ్రీవిశాల నమః, పద్మనాభ నమః. ఇలా చూపించండి, అందరికీ చూపించండి.
చేసి యజ్ఞోపవేతధారణం చకరిష్యే సరిగ్గా తీసుకున్నప్పుడు చూపించుతాను. గోవిందా గోవిందా బాబు భజంత్రులు ఒకసారి వాయించి చేయండి. యజ్ఞోపవేతం యజ్ఞోపవేతం బ్రహ్మవేత్రం ప్రజామయే సహజమోత్తానాదు ఆయుష్యమజం మధుసప్రమ యజ్ఞోపవేతం పరమస్తు తేజః. యజ్ఞోపవేతం బ్రహ్మవేత్రం ప్రజామయే సహజమోత్తానాదు ఆయుష్యమజం మధుసప్రమ యజ్ఞోపవేతం పరమస్తు లక్ష్మీషో భువనత్రయీ వివసతో దేవాన్మశ్చోరగాన్ సంస్థాతుం కరుణానిః కరుణయా మార్తాండవంచేయయో కౌసల్యాని జగత్ప్రసంభవప్రదే జన్మన్య సాధారణే జాతే శ్రీరఘునాయకస్య జననం ధ్యేయేతిదం మంగళం సుముహూర్తే సావధాన సుఫలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణస్తావధాన వైదేహీరధనాభిలాషణయుతం కామం సకామం కృతం విఖ్యాతం భువనత్రయం హర ధనశ్రీకృతం లీలయా సౌభాగ్యం వెరజిల్లుతూ ఉంటుంది. అలాగే ఆ యొక్క ఇప్పుడు స్త్రీల మెల్లో ఏ ఆభరణం తీసేసినా మాంగళ్యారు అమ్మవార్లకి అమ్మవారు చక్కగా సిగ్గుతో తలదించుకొని కూర్చుని ఉన్నారు. అలాగే ఆ యొక్క స్వామివారు చక్కగా ఈ యొక్క మాంగళ్య ధారణ కార్యక్రమం చేస్తున్నారు. అందరూ కూడా అవగాహన చిత్రే యొక్క కార్యక్రమం కలిగించండి. మాంగళ్యం చూపించావా? గోవిందా
కర్పూర దండలు కార్యక్రమం జరుగుతోందండి. పైనుంచి అలా కాదు విశ్వాకారం లక్ష్మీకాంతం కమలనీయం యోగ్యానగమ్యం వందే విష్ణుం భవహరంద్రలోకేకనాథం విశ్వదమృతాంచదశాంగులం ఆవాహయామి ఆవాహం సమర్పయామి పురుషేవేదకం ద్రవం అద్భుతం యచ్చవ్యం కల్పసేద్యాం వజ్రదృగ్విషయానం సువర్చనా స్వతస్న్యస్య సేనావత్యపరాయణం రామానం మద్దానం దదావాయ వస్తాసు అయ్యా పుష్పాలు చెప్తా పట్టుకోండి. దర్శనం పదేవరే పాపోహం పాపమాన్ పాపమాం సంభవాన్ ప్రాహిమాం కృపయా దేవా తరణాగత వస్తలాన్ అంజనాదరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కార్య భావేన రక్ష రక్షో జనార్దన. అందరూ కూడా లెక్కలు వాంచి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకుంటూ అందరూ కూడా చెప్పుకోండి. మమ అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్ర క్షమస్త్ర జనార్దన.